హాయ్ డియర్స్, దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రలీ టాక్స్. ఈ వీడియో లిషి బర్త్డే వ్లాగ్. తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళ హస్బెండ్ మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. సో నేను మా హస్బెండ్ లిషి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. లిషి ఆ రోజే వైజాగ్ నుండి వచ్చిందండి. సో ట్రావెల్ చేసి రావడం వల్ల చాలా టైర్డ్గా ఉంది. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇంట్లోనే అని అనుకుంటుంది. మేము వెళ్ళాక బయటకి వెళ్దామని చెప్పి తననైతే రెడీ అవ్వమని చెప్పాను. ఇక్కడ నేను లిషిని అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నాం, ఏమైనా ఐడియా ఉందా అని. తనకైతే అస్సలు ఐడియా లేదు. ఇదంతా కూడా లిషి వాళ్ళ హస్బెండ్ హరి ప్లాన్ చేశారు. లిషితో పాటు మీరు కూడా వెయిట్ చేయండి సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవడానికి. మేమైతే అరౌండ్ 10:45కి అలా లిషి వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయ్యాం. కార్లో వెళ్తున్నంతసేపు లిషి ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి ప్లాన్ అని అడుగుతూనే ఉంది. షీ వాజ్ సో ఎక్సైటెడ్. ఫైనల్గా అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్ వచ్చేసి ద బీచ్ టౌన్. ఈవెంట్స్ ఏవైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక చిన్న మినీ థియేటర్ రూమ్ని అయితే ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. ఇంకా 12కి 10 minutes అయితే టైం ఉంది. సో లిషి నేను బయట వెయిట్ చేస్తున్నాం హాల్లో. ఇక్కడ హాల్ డెకరేషన్ చాలా బాగుందండి. పెయింటింగ్స్ హీరోస్వి చాలా బాగా డిజైన్ చేశారు. టైం అయితే 12 అయిపోయింది. సో లిషి వాజ్ రెడీ టు గో ఇన్ సైడ్. లోపలికి వెళ్ళగానే డెకరేషన్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మంచిగా డెకరేట్ చేశారు బర్త్డే థీమ్. ఈ రూమ్లో ఒక ప్రైవేట్ స్క్రీన్ కూడా ఉంటుంది. అందులో మనం మన వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. బర్త్డే లేదా యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఈ ప్లేస్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ప్రైవేట్ మినీ థియేటర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు విత్ అవర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. లిషి బర్త్డే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మీరు కూడా చూసేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి డెకరేషన్ మనం ఇంట్లో చేయాలనుకున్నా చాలా కష్టం అండ్ బడ్జెట్ కూడా ఎక్కువగానే అవుతుంది. రూమ్ అంతా ఇలా బెలూన్స్తో ఫిల్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ బాబీ డాల్ కేక్ని హరి స్పెషల్గా స్విస్ క్యాస్టిల్ నుంచి ఆర్డర్ చేశారు లిషి కోసం. ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నట్టు హరికి తెలీదు. సో తను మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీడు చిన్న వినయ్ మా బెస్ట్ ఫ్రెండ్. మా ముందు వ్లాగ్స్లో కూడా వీడిని మీరు చూసే ఉంటారు. ఫైనల్లీ కేక్ కటింగ్ ఇస్ డన్. కేక్ కటింగ్ తర్వాత కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాము మేము అక్కడ. ఫొటోస్ కొంచెం డిమ్గా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ లైటింగ్ అయితే సెట్ చేసుకుంటున్నాం. ఫైనల్గా ఒక బెస్ట్ యాంగిల్ అయితే దొరికేసింది మాకు ఫొటోస్ తీసుకోవడానికి. పేరు మను, లిషి వాళ్ళ బ్రదర్. మను లిషికి ఏం గిఫ్ట్ ఇచ్చుంటాడో గెస్ చేయండి చూద్దాం. గెస్ చేయలేకపోతే ఇంకాసేపు వెయిట్ చేయండి. వినయ్ ఇక్కడ లిషికి బర్త్డే బాంబ్స్ ఇచ్చాడు. చాలా గట్టిగా కొట్టేశాడు పాపం. అక్కడే కాసేపు సరదాగా మ్యూజిక్ ప్లే చేసుకుంటూ టైంని అయితే స్పెండ్ చేసాం. అండ్ లిషి గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తుంది మను ఏమిచ్చాడా అని. లిషి వాజ్ సో క్యూరియస్. అఫ్ కోర్స్ గిఫ్ట్స్ అంటే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు కదా. మను లిషికి ఒక గ్రీటింగ్ కార్డ్ అండ్ 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు. హ్యాండ్
హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. లిషి దగ్గర ఆ 2 కలర్స్ లేవని తను అవి గిఫ్ట్ చేశాడు. నాకు గ్రీటింగ్ కార్డ్ అయితే చాలా బాగా నచ్చిందండి. దాని మీద కొటేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాసేపు టైం స్పెండ్ చేశాక ఇంటికైతే మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం. మీరెవరైనా మీ పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్స్ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేశారా? ఇది నెక్స్ట్ డే. లిషి తన బర్త్డే రోజు డిన్నర్ పార్టీ ఇచ్చింది అందరికీ. వినయ్ డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేసాడు. మేము సృజన మాల్లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్కి వెళ్ళాం. రెస్టారెంట్ యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగానే ఉందండి. మేము 4 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అండ్ 2 బిర్యానీస్ ఆర్డర్ చేసాం. వాటి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మను అండ్ హరి ఫోన్లో IPL మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నారు. డిన్నర్ తర్వాత ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఫైనల్గా లిషి బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ డిన్నర్ పార్టీ అయితే ఇలా జరిగింది. దిస్ ఈస్ ద vlog for today. See you in next vlog. Until then, bye and do subscribe, like, share our channel Prali Talks. Thank you.